కట్ చేస్తే సినిమా ఫస్ట్ మూవీ స్టోరీ గురించి చెప్పుకుందాం అనమాట. అన్నపూర్ణి రాజరంగన్ అనే ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి చెఫ్ కావాలని అనుకుంటుంది అనమాట. దానికి తోడుగా ఒక ఇన్స్పిరేషనల్ చెఫ్, కార్పొరేట్ చెఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆమెలాగా కావాలని చిన్నప్పటి నుంచి కోరుకుంటుంది అనమాట. అలా కోరుకున్న ఆమె ఎలా చెఫ్ అయింది అనేది చూపించడమే డైరెక్టర్ గారి ఉద్దేశం, స్టోరీ కూడా. బట్ దీంట్లో ఎటువంటి తప్పు లేదు. బట్ అయినప్పటికీ ఈ మూవీ ఎందుకు కాంట్రవర్సీ అయిందో తెలుసా? రాజరంగన్ అండ్ రేణుక అనే ఇద్దరు దంపతులు ఉంటారు. రాజరంగన్ ఫ్యామిలీ ఏందైతే అంటే శ్రీరంగన టెంపుల్కి పూజారి అయిన పూజారి తరపున బంధువులు. వీళ్ళు ఎప్పుడు కూడా ప్రసాదం వండి పెడుతూ ఉంటారు. ఆ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. ఊరు ప్రజలందరూ కూడా ఆయన ప్రసాదం ద్వారా ఫేమస్ అనమాట. సో నయనతార ఏదైతే ఉంటుందో అన్నపూర్ణి రాజరంగన్, ఆమె వాళ్ళ ఫ్యామిలీని చూసి ఇన్స్పిరేషన్ అవుతుంది అనమాట. నేను కూడా మా ఫాదర్ లాగా గొప్ప చెఫ్ని కావాలని ఇంట్లో అనుకోవడంలో చాలా తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇన్స్పిరేషన్ అయ్యింది. రాజరంగన్ కూడా దానికి తగ్గట్టు ఆమెని ఏదో చిన్నపిల్ల ఆశపడుతుందా అని ప్రోత్సహిస్తూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే ఆమె MBA చేయాలి. బట్ పేరెంట్స్కి అయితే మామూలు చదువు అంటే ఒప్పుకుంటారు, కానీ చెఫ్ ఇలాంటివి చెప్తే వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పుకోరు అనమాట. వేరే రాజరంగం ఫ్యామిలీ ఏదంటే ఇది పురోహితుల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో ఆమె వాళ్ళ పేరెంట్స్ తెలియకోకుండా సిటీకి వెళ్ళి MBA చేస్తుంది అనమాట ఒక ఫ్రెండ్ ద్వారా. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటుంది, డైరెక్టర్స్ కూడా బాగానే చూపిస్తారు. నెక్స్ట్ ఫర్హాన్ అనే ఒక ముస్లిం అబ్బాయి ఈమెకి పరిచయం అవుతాడు అనమాట. ఆమె పరిచయం అయ్యి ఇది ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంటుంది కదా, ఆమెకి హెల్ప్ చేస్తాడు అనమాట. ఎందుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో హెల్ప్ చేస్తారంటే, బీయింగ్ అనే ముస్లిం వాళ్ళకి నాన్ వెజ్ వండటం చాలా బాగా వస్తుంది. బట్ బీయింగ్ అనే హిందూ, ఈమె పురోహితుల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావడంతో వీళ్ళ ఫ్యామిలీలో నాన్ వెజ్ అంటే అస్సలు ఇష్టం లేదు. బట్ నాన్ వెజ్ అంటే ఇష్టం లేకపోవడంతో నాన్ వెజ్ వండిండరు. నాన్ వెజ్ వండకపోవడంతో ఆమెకి నాన్ వెజ్ వండటం అంతగా రాదు అనమాట. కనీసం దాని వాసన కూడా, స్మెల్ కూడా చేయలేదు ఈమె. దాన్ని చూసి ఫ్రెండ్స్ అందరూ ఎక్కిరిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మన హీరో ఫర్హాన్ పరిచయం అవుతాడు నయనతారకి ధైర్యం చెప్పి చికెన్ వండటం నేర్పిస్తారు. చికెన్ వండుతూ ఉంటుంది హాయిగా. డిగ్రీ ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే రాజరంగానికి ఈమె దొరికిపోతుంది అనమాట. నాన్ వెజ్ వండుతుంది. రాజరంగన్కి దొరికిపోవడంతో రాజరంగన్ సాధం నీ చదువు పదాంప మన ఊరికి, నీకు పెళ్లి చేసేస్తా అని చెప్తారు అనమాట. ఎందుకంటే పురోహితుల ఫ్యామిలీ కదా. సో అది కూడా నయనతార ఏదో ఒకటి నమ్మేసి ఊరికి వెళ్ళిపోతుంది. పాపం ఊరికి వెళ్ళిపోయి అక్కడ పెళ్లికి ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుంటారు. పాపం నయనతార కూడా ఫాదర్ చెప్పిండేదే వినాలి, ఫాదర్కి గౌరవం ఇవ్వాలని ఒప్పుకుంటుంది. కాకపోతే బాధపడుతూ ఉంటుంది. అది చూసిన ఆమె మన రాజరంగన్ అమ్మగారు ఎవరైతే ఉంటారో పాటి, ఆమె నయనతారకి ఇలా చెప్తుంది అనమాట, అన్నపూర్ణికి, నీకు కావాల్సిండేది చదువు కదా, వెళ్ళి చదువుకోపోమ్మా, పారిపోమ్మా ఇంట్లో నుంచి అని చెప్పి పారిపోవడానికి హెల్ప్ చేస్తుంది. పారిపోతుంది. తర్వాత ఫర్హాన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఫర్హాన్ ఇంకా ఆమెకి హెల్ప్ చేస్తాడనమాట. హెల్ప్ చేసి ఆమె చెఫ్ కావడానికి కోరికను తీర్చడానికి చెఫ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఫర్హాన్ అన్నపూర్ణని లవ్ చేస్తారనమాట. మళ్ళీ అన్నపూర్ణ చేస్తుందా లేదా అనేది అయితే మనకి ఈ మూవీలో చూపియారు. పాపం నయనతార కూడా ఫాదర్ చెప్పిండేదే వినాలి, ఫాదర్కి గౌరవం ఇవ్వాలని ఒప్పుకుంటుంది. కాకపోతే బాధపడుతూ ఉంటుంది. అది చూసిన ఆమె మన రాజరంగన్ అమ్మగారు ఎవరైతే ఉంటారో పాటి, ఆమె నయనతారకి ఇలా చెప్తుంది అనమాట, అన్నపూర్ణికి, నీకు కావాల్సిండేది చదువు కదా, వెళ్ళి చదువుకోపోమ్మా, పారిపోమ్మా ఇంట్లో నుంచి అని చెప్పి పారిపోవడానికి హెల్ప్ చేస్తుంది. పారిపోతుంది. తర్వాత ఫర్హాన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఫర్హాన్ ఇంకా ఆమెకి హెల్ప్ చేస్తాడనమాట. హెల్ప్ చేసి ఆమె చెఫ్ కావడానికి కోరికను తీర్చడానికి చెఫ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఫర్హాన్ అన్నపూర్ణని లవ్ చేస్తారనమాట. మళ్ళీ అన్నపూర్ణ చేస్తుందా లేదా అనేది అయితే మనకి ఈ మూవీలో చూపియారు. బాగానే ఉంది. ఒక కార్పొరేట్ సంస్థ మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది స్టార్మాలో. సో ఆ ప్రోగ్రామ్కి అయితే మన అన్నపూర్ణి వెళ్తుంది అనమాట, అటెండ్ అవుతుంది. మన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అక్కడ చికెన్ బిర్యానీ వండుతుంది. ఇదే లైవ్ షోని మన రాజరంగన్ అన్ని అయ్యంగారి ఫ్యామిలీస్ కూడా లైవ్లో టెలికాస్ట్లో చూస్తూ ఉంటారు అనమాట. చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ దానికి టేస్ట్ రావడానికి మన డైరెక్టర్ గారు ఇక్కడ కొంచెం తెలివితేటలు యూజ్ చేశారనమాట. చికెన్ బిర్యానీకి టేస్ట్ రావడానికి హిందూ అయిన ఈమె
అక్కడ కూర్చొని బుర్కా వేసుకొని నమాజ్ చేస్తుంది. నమాజ్ చేయడం వల్ల దానికి టేస్ట్ వచ్చిందని డైరెక్టర్ గారు చూపిస్తాడనమాట. సో ఎట్టకేలకు నయనతార సక్సెస్ అవుతుంది అనమాట. దాన్ని చూసి ఒక కార్పొరేట్ కంపెనీ ఆమెకు మాస్టర్ చెఫ్గా జాబ్ ఇస్తుంది కార్పొరేట్లో. సో అనుకున్నది సాధించింది నయనతార. ఇది అన్నపూర్ణ స్టోరీ. ఎక్కడ ఎవరికి ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే డైరెక్టర్ గారు ఎలా చూపించాడు అంటే హిందూస్ ఫ్యామిలీలో చాలా స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అమ్మాయికి చాలా కట్టుబాట్లు ఉంటాయి. అమ్మాయిని బయటికి తోలరు, అమ్మాయికి స్వేచ్ఛని ఇవ్వరు. వేరేజ్ ముస్లిమ్స్ ఫ్యామిలీస్లో ఇలాంటివన్నీ ఉండవు. ముస్లిమ్స్ ఫ్యామిలీస్ చాలా బాగా విచ్చలవిడిగా ఉంటారు, స్వేచ్ఛా స్వతంత్రాలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అనే తరహాలో చూపించాడు అనమాట డైరెక్టర్. చిత్రం ఏంటంటే లాస్ట్లో నమాజ్ చేయడం వల్లే చికెన్ బిర్యానీకి టేస్ట్ వచ్చిందని చూపించడంతోనే సమస్య అంతా వచ్చింది. అక్కడే హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయి అనమాట. సో ఇదంతా ఒక ప్రాపగండా మూవీ. హిందూస్ని ఇది చేయాలని ఇలాంటి మూవీస్ తీస్తూ ఉంటారని హిందూ సంఘాలు అయితే మండిపడ్డాయి. మొదట ఈ సినిమా జూ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేయగా ఫస్ట్ జూ స్టూడియోస్ మీద వీళ్ళైతే అజిటేషన్స్ అన్ని చేశారనమాట. దానివల్ల జీ స్టూడియోస్ నుంచి ఈ మూవీ అయితే డెలీట్ చేశారు. తర్వాత నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అయితే టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని నెట్ఫ్లిక్స్లో బైకాట్ నెట్ఫ్లిక్స్ అని చాలా ట్రెండింగ్గా ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కామెంట్స్ చేయడంతో నెట్ఫ్లిక్స్ ఇండియా ఒక చర్య అయితే తీసుకుంది. ఈ మూవీ తమ ప్లాట్ఫామ్ నుంచి తొలగిస్తున్నట్టయితే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే హేట్రేట్ ఇంటెంట్ కదా. సో ఇవి కొందరు మనోభావాలు ఏంటి, అందులో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద పీపుల్ హేట్ చేస్తున్నారు. సో ఇలాంటి కంటెంట్ ఎందుకు నెట్ఫ్లిక్స్లో ఉంచడం అని నెట్ఫ్లిక్స్ అయితే తొలగించింది అనమాట. సో ఈ ఒక వీడియో అన్నపూర్ణ వీడియో యూట్యూబ్ నుంచి కూడా తొలగించాలంటే మనం యూట్యూబ్కి ఉన్న రిస్ట్రిక్షన్స్కి యూట్యూబ్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, రిపోర్ట్స్ కొట్టాలి. ఇంకా యూట్యూబ్ ఇన్ని చేసినా గట్టుగా ఆ ట్రైలర్ని అలానే ఉంచిందంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం అలాంటి కంటెంట్ అలవబుల్ అనమాట. మూవీస్ ఎవడైనా తీయచ్చు, దాంట్లో తప్పేం లేదు. బట్ ఒక్కరి మనోభావాల్ని చేర్చి అయ్యంగారి ఫ్యామిలీ అయితే ఆమెను అలో చేయలేదంట, స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అంట. నిజంగా చెప్పండి, బయట ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? హిందూ స్ట్రిక్ట్గా ఉంటారు అమ్మాయిలలో, ముస్లిం స్ట్రిక్ట్గా ఉంటారు అమ్మాయిల విషయంలో. అందరికీ మనకు తెలుసు ఎవరిళ్ళల్లో స్ట్రిక్ట్గా ఉంటారు అనేది. స్ట్రిక్ట్గా ఉండడం పెద్ద తప్పేం కాదు, అది కూడా తప్పని ఆ మూవీలో చూపించారు. ఇంకొక విషయం వచ్చేస్తే నమాజ్ చేస్తేనే దానికి టేస్ట్ వస్తుందా? అది ఎక్కడ దూరం. మామూలుగా చూపించచ్చుగా, ఆ స్టోరీ చాలా బాగుంది, బట్ వేరే విధంగా చూపించచ్చుగా. బట్ ఇదంతా ఒక సర్కాస్టింగ్ చేపించి హిందూస్ అంటే ఇలా ఉంటారు అనే ప్రాపగండాలో వేలో మూవీ తీసుకెళ్లారు. బట్ సో ఎట్టకేళ్ళకి అన్నపూర్ణి ఒక వర్స్ట్ మూవీ అని అందరూ డిక్లేర్ చేశారనమాట. బట్ నేనైతే చూశాను, మీరు చూడకండి అనే చెప్తున్నాను. స్టోరీ బాగుంటుంది, బట్ మనకు నచ్చదు. ఎందుకంటే మనమే హట్ అవుతాం కాబట్టి యాజ్ ఎ హిందూగా. వేరే వాళ్ళకైతే నచ్చుతుంది ఈ మూవీ.